గంట గంటకు ట్విస్ట్, నిమిష నిమిషానికో జలక్. తమిళనాడు పాలిటిక్స్ లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరు ఊహించిన పరిస్థితి నెలకొంది. టీవీకేకు ఇంకా పొత్తులు కుదరకపోవడంతో విజయ్ నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంకా టీవీకి మెజారిటీ రుజువు కాకపోవడంతో రేపు కూడా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం అనుమానంగానే ఉంది. మెజారిటీ రాకుండానే విజయ్ ఇంటికి సెక్యూరిటీ, సీఎం కాన్వాయ్ని ఎందుకు ఇచ్చారని డీజీపీని ప్రశ్నించారు గవర్నర్. కాన్వాయ్ని వెనక్కి తీసుకోవడంపై టీవీకే కార్యకర్తల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తమిళనాడు వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. బ్రేకింగ్ న్యూస్, తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కోసం టీవీకి అధినేత విజయ్ వేస్తున్న అడుగులు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరని గవర్నర్ స్పష్టం చేశారు. అంతేకాదు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను సమర్పించాలని ఆదేశించడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. చెప్పాలంటే ప్రస్తుతం టీవీకి బలం 107గా కాగా మిత్రపక్షం కాంగ్రెస్ 5 సీట్లతో కలిపి మొత్తం 112. గద్దెనెక్కాలంటే మరో 6 ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. అటు విజయ్కి డీఎండీకి మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అది జరిగితే మ్యాజిక్ ఫిగర్ కు మరో 5 మద్దతు అనివార్యం. అయితే ఇప్పుడు అందరి కళ్ళు సిపిఐ, సిపిఎంతో పాటు వీసీకి పార్టీలపైనే ఉన్నాయి. అంతేకాదు ఈ 3 పార్టీలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కింగ్ మేకర్లుగా మారబోతున్నాయి. మొత్తానికి ఈ 3 పార్టీల వైఖరిపైనే విజయ్ పొలిటికల్ ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంది. మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ సిపిఐ, సిపిఎం, వీసీకి పార్టీలకు కీలక సూచనలు చేశారు. ఇష్ట ప్రకారమే నిర్ణయం తీసుకోవాలన్నారు. మరి ఇప్పుడు స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? మిత్రపక్షాలను ఆయన వదులుకుంటున్నారా లేక విజయ్ కు పరోక్షంగా సహకరిస్తున్నారా అన్నది మిస్టరీగా మారింది. మొత్తానికి దళపతి కోటను చేరుకుంటారా? ఆ 6 ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంలో విజయ్ సక్సెస్ అవుతారా? అసలు తమిళనాడులో ఏం జరగబోతుంది? రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ లో అందిస్తారు. ఉమాశంకర్, ఇప్పటి వరకు కూడా ఏదైతే మెజారిటీ సభ్యులు ఇంకా కూడా అటు విజయ్ పార్టీకి కావాల్సినట్టుగా చేరలేదు, మరి ఎవరు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? సో ఎప్పటిలోగా దీనికి ఒక కంక్లూజన్కి వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చు? అఖిల, ఇంకా తమిళనాడులో ఆ సందిగ్ధత అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే నిన్న జరిగినటువంటి సమావేశం నేపథ్యంలోనే గవర్నర్తో అది పూర్తిగా కూడా గవర్నర్ అంగీకరించినటువంటి పరిస్థితి. ఇవాళ కూడా విజయ్ ఒకసారి మళ్ళీ సంప్రదించినటువంటి నేపథ్యంలోనే సంఖ్యాబలం ఖచ్చితమైనటువంటి లిస్ట్ ఇస్తేనే తాము అనుమతిస్తామని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్తో అటు డిఎంకేతో పాటు ఎవరైతే మిత్రపక్షంగా ఉన్నటువంటి వీసీకి, అదే రకంగానే వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి 2 పార్టీలు భేటీ అయినట్టు తెలుస్తుంది. అయితే కంప్లీట్గా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు స్టాలిన్ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మీ నిర్ణయం మీరు తీసుకోండి, ఒకవేళ పార్టీకి మీరు మద్దతు తెలపాలనుకుంటే అది మీ స్వేచ్ఛగా భావించండి అని చెప్పి కూడా స్టాలిన్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం అటు సిపిఎం, సిపిఐతో పాటు వీసీకే పార్టీలు 3 పార్టీలు కూడా కొంత సుముఖంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. సో రేపటికి వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ప్రస్తుతం నిన్న ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవానికి అక్కడ అనుమతి ఇవ్వడము, పూర్తిగా ఏర్పాట్లన్నీ జరిగినటువంటి పరిస్థితి మనం చూసే ఉంటాము. దాంతోపాటు కూడా ఎప్పుడైతే కౌంటింగ్ పూర్తయిందో ఒక మెజారిటీ సంఖ్య అక్కడ వచ్చినటువంటి నేపథ్యంలోనే వెంటనే అదైతే సీఎం సెక్యూరిటీకి ఇచ్చిన విధంగా విజయ్కి కూడా సెక్యూరిటీ కల్పించినటువంటి పరిస్థితి. సో దీనిపైనే ప్రస్తుతం గవర్నర్ అటు సిఎస్తో పాటు డీజీపీని కూడా కొంత దీనిపైన వివరణ అడిగినట్టయితే తెలుస్తుంది. అసలు తాము ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వకముందే మీరెలా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే భద్రతా విషయంలో ఎలా కల్పిస్తారనే విషయాలపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళకు కూడా అడిగినటువంటి పరిస్థితి. మరోవైపు ఉదయం నుంచి కూడా గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా వామపక్ష పార్టీలు, డిఎంకే కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకి అవతరించింది. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఎందుకు ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వడం లేదు? ఫ్లోర్ టెస్ట్లో బల నిరూపణ సమయంలో
విజయ్ ఒకవేళ కల్పించకపోతే అప్పుడు ఏదైనా చర్యలు తీసుకోవాలి, కానీ ప్రస్తుతం ఎందుకు ఆ అనిశ్చితి గవర్నర్ కల్పిస్తున్నారనే విషయాలపైన కూడా ఫైర్ అయ్యాయి. దీనిపైన రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పిలుపునిచ్చింది. నిరసనకు పిలిపించినటువంటి నేపథ్యంలోనే రేపు లోక్ భవన్ ముట్టడికి కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అయితే రేపు దీనికి టీవీకే మద్దతు ఇస్తుందా లేదా అనే అంశంపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు విజయ్కి సంబంధించినటువంటి ఒక మీడియా సంస్థ కూడా ఏర్పాటు కాబోతున్నట్టు ఇప్పటికే స్పెక్యులేషన్స్ వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి అన్నా డిఎంకేకి సంబంధించి ఇప్పటికే మేజర్ మీడియా అనేది ఉంది. సో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు స్పష్టంగా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే పార్టీలకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, లేదంటే రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి కంప్లీట్గా వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్. బట్ విజయ్ విషయంలో మాత్రం కేవలం సోషల్ మీడియాలోనే నమ్ముకొని ఉన్నారు. దాంతోపాటు కూడా అభిమానులకు సంబంధించి కావచ్చు, లేదంటే కార్యకర్తలకు సంబంధించినటువంటి సోషల్ మీడియానే విజయ్ ఒక క్యాంపెయినింగ్ గా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం విజయ్ కూడా మీడియా సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సుముఖంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇవాళ రేపు ఏం జరగబోతుందనే దానిపైన కూడా సందిగ్ధత కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం టీవీకే కార్యాలయం వద్ద మనం ఉన్నాము. ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే అటు 106 మంది టీవీకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రిసార్ట్స్ నుంచి నేరుగా పార్టీ ఆఫీస్కి ఉదయం 11 గంటలకే తీసుకొని వచ్చారు. సో అటు తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి విజయ్ వస్తారు, పార్టీ కార్యకర్తల్లో ఒక దిశానిర్దేశం ఇస్తారని చెప్పి కూడా స్పష్టంగా ఇక్కడ ఆదేశాలు వచ్చాయి. కాకపోతే ఉదయం నుంచి కూడా గవర్నర్ కలవరం, గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడము, ఆ తర్వాత ఏం చేయాలనే అంశాలపైన అటు సిపిఐ సిపిఎంతో పాటు సో దీనికి సంబంధించి అటు గవర్నర్ నిర్ణయాన్ని కూడా కాంగ్రెస్ అయితే తప్పుపడుతుంది. సో రేపు నిరసనలు కూడా పిలుపునిచ్చింది. మరి రేపు సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. మరి అటు కాంగ్రెస్ చేసే నిరసనలతో కానివ్వండి, కొంతమంది కూడా అటు టీవీకే మద్దతు ఇస్తున్నారు. మరి గవర్నర్ నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా, లేదా ఈ లోపే 6 సంఖ్య బలం కూడా కూడగట్టుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? గవర్నర్ ఇప్పటికీ 3 సార్లు టీవీకే పార్టీ విజయ్ 2 సార్లు కలిశారు, అర్జున్ ఒకసారి కలిశాడు. సో ముగ్గురు 3 సార్లు మీట్ అయినప్పటికీ గవర్నర్ నుంచి వస్తున్నటువంటి సమాధానం ఒకటే, ఖచ్చితంగా సంఖ్యాబలాన్ని చూపిస్తే తప్ప తాము అనుమతి ఇవ్వబోము అని చెప్పి గవర్నర్ స్పష్టంగా చెప్పడమే కాకుండా విజయ్కి కల్పించినటువంటి భద్రత విషయంలో కావచ్చు, లేదంటే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లకి సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళపైన కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి. సో కంప్లీట్గా గవర్నర్ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాజిక్ ఫిగర్ లేనటువంటి పరిస్థితుల్లో అనుమతించే అవకాశమే లేనట్టయితే తెలుస్తోంది. అయితే ఈ గవర్నర్ తీరుపైనే ప్రస్తుతం అటు సినీ రాజకీయ వర్గాలంతా కూడా కొంత విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలోనే రేపు ఏం జరగబోతుంది. ఇప్పటికే డిఎంకే నేత స్టాలిన్తో భేటీ అయినటువంటి వీసీకే కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి 3 కూడా వాళ్ళకి సొంతంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చనేటువంటి విషయాలు చెప్పినటువంటి నేపథ్యంలోనే రేపు సిపిఐకి సంబంధించినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్లో మద్దతు ఇవ్వడం పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అటు తర్వాతే అటు విజయ్కి టచ్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వీళ్ళు ముగ్గురు అంటే వీసీకే సిపిఐ సిపిఎం చెరో 2 సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలో 6 సీట్లు వస్తుంది. ఇప్పుడున్నటువంటి 12 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 18 కంప్లీట్గా అక్కడ కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. మరో డిఎండికే అంటే విజయకాంత్కి సంబంధించినటువంటి పార్టీ, ఆయన భార్య ప్రేమలత కూడా బహిరంగంగానే ఆమె మద్దతు ప్రకటించింది. విజయ్ తన ఇంట్లో వాడు, ఖచ్చితంగా నేను ఆయనకు మద్దతు ఇస్తున్నానని చెప్పడం ప్రకటించింది. సో ఆమె కూడా కలిస్తే ఖచ్చితంగా 119 మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి అవకాశం ఉంది. స్పష్టమైనటువంటి మెజారిటీతో విజయ్ గవర్నర్ని మరొకసారి రేపు భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రేపు భేటీ అయిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించే అవకాశం కనిపిస్తుండడంతో రేపైనా సరే ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అతి త్వరగా పెట్టుకోవాలని చెప్పి టీవీకే పార్టీ కూడా చూస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి సమీకరణాలు మారుతూ ఉన్నాయి. అనేక రాజకీయ పార్టీలు, క్యాంపు రాజకీయాలు, అదే రకంగానే ఇక్కడ కేడర్ నిరాశ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో అందుకే టీవీకే పార్టీ ఇప్పటికే మహాబలిపురం వద్ద ఎమ్మెల్యేలంతా కాపాడుకునేందుకు, చేజారకుండా ఉండేందుకు క్యాంపులో పెట్టినటువంటి పరిస్థితుల్లో నిన్న అన్నా డిఎంకే కూడా వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా క్యాంపు రాజకీయం చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఏఐడిఎంకే నేత పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఒకవేళ దొరికితే ఆయన మాట్లాడతారు, లేకపోతే నేరుగా మహాబలిపురం వద్ద ఉన్నటువంటి రిసార్ట్స్కి అయితే ఆయన పళనిస్వామి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మరోసారి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడా కూడా చేజారకుండా టీవీకే వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఇటువంటి నాటకీయ పరిణామాల మధ్య ఖచ్చితమైనటువంటి సంఖ్యను విజయ్ ఎలా
గవర్నర్ ముందు ఉంచబోతున్నారనే అంశం పైన ప్రస్తుతం ఇప్పటి వరకు అటు కమ్యూనిస్ట్ పార్టీస్ అలాగే వీసీకే పార్టీస్ తో ఏమైనా చర్చలు జరిపారా? సో వాళ్ళ స్పందన ఎప్పటి వరకు తెలియజేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అటు స్టాలిన్ వైపు నుంచి కూడా సో పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. మరి వీళ్ళ నిర్ణయం ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీగా రెండు ఉన్నాయి, సిపిఐ సిపిఎం. సిపిఎం నేత షణ్ముగంతో పాటు సిపిఐ నేత వీరపాండియన్ వీళ్ళిద్దరితో కూడా టీవీకే పార్టీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ కూడా టచ్లో ఉన్నారు. నేరుగా పార్టీ కార్యాలయానికే వెళ్ళి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా అటు నేరుగా విజయ్నే సంప్రదింపులు జరుపుతున్నారు. వీళ్ళ ముగ్గురుగానే వస్తే ఇక మ్యాజిక్ ఫిగర్ వచ్చేసినట్టే, విజయ్కి అనుకూలంగా మొత్తం కూడా జరిగిపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 సీట్లు ఆల్రెడీ బహిరంగంగా ప్రకటించింది. దాంతోపాటే 112 సీట్లు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా కలిసి వచ్చేటువంటి సందర్భం రేపు ఉదయం జరిగేటువంటి విషయంగా తెలుస్తోంది. 3 పార్టీలు అంటే సిపిఐ సిపిఎం వీసీకే పార్టీలు 3 భేటీ అయిన తర్వాత తాము ఎలాంటి డిమాండ్ టీవీకే ముందు ఉంచబోతున్నాం, ఎలాంటి పొత్తుతో వెళ్ళబోతున్నాము, వచ్చేటువంటి మినిస్టర్ సీట్లు కావచ్చు లేకపోతే మిగతా పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఎలా ఇవ్వబోతున్నారనే దానిపైన కూడా ఒక చర్చ జరిగిన తర్వాత మళ్ళీనే టీవీకే విజయ్కి సంప్రదింపులకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. తమ డిమాండ్లను ఇప్పుడు ఏ రకంగా ఉంచినా కూడా టీవీకే మద్దతు తెలపాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి వాళ్ళ తరఫున అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ ఎవరైతే 6 సంఖ్యాబలం కావాలో వారు చాలా కీలకమనే చెప్పుకోవాలి. సో ఈ 6 ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా పెను మార్పు తీసుకొస్తారని చెప్పుకోవాలి. సో డిమాండ్లు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? బలమైన డిమాండ్లే వినిపించేటట్టు తెలుస్తుంది. అంటే కీలక మంత్రివర్గ పదవులు అడిగే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? సో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? అంటే వీళ్ళకి పెద్దగా సంఖ్యాబలం అనేది అవసరం లేదు. కాకపోతే వీళ్ళ ముగ్గురు ఇప్పుడు కీలకంగా మారారు. 3 పార్టీలకి సంబంధించినటువంటి చెరో 2 సీట్లు 6 సీట్లు ఇప్పుడు టీవీకేకి అత్యవసరం. వెంటిలేటర్ పైన ఉన్నటువంటి టీవీకేని బతికించాలంటే ఖచ్చితంగా అటు వీసీకే సిపిఐ సిపిఎం ఈ 3 పార్టీలు మద్దతు కూడగడితే కానీ మ్యాజిక్ ఫిగర్ దాడుతూ గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వరు. సో ప్రభుత్వం ఏర్పాటయ్యేటువంటి అవకాశం లేదు. సో ఖచ్చితంగా వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ టీవీకే అంగీకరించాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు దీనిపైన ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఏ డిమాండ్లు పెట్టినా కూడా అంగీకరించేందుకు టీవీకి సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. కాకపోతే కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి అటు సిపిఐ సిపిఎం ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపైన అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన వాళ్ళు పోరాటం చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు మద్దతు తెలిపినప్పటికీ కూడా వాళ్ళ ప్రయాణం అనేది కంటిన్యూ అవుతుంది. సో ఆ రకమైనటువంటి నిబంధనలు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వీసీకే పార్టీకి సంబంధించి తిరుమంగళం ఎలాంటి డిమాండ్స్ ఉంచబోతున్నారు? ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి ఒకరికి మినిస్ట్రీ అడిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. కాబట్టి వాళ్ళు పెట్టేటువంటి డిమాండ్స్కు విజయ్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, ఎలాంటి పదవులు వాళ్ళకి ఇవ్వబోతున్నారనే దానిపైన కూడా ఇంకా స్పష్టత లేదు. బట్ వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్స్ని ఖచ్చితంగా విజయ్ ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశం అయితే ఇక్కడ కనిపిస్తోంది. సుభాషంకర్ మరో పక్కన సో ఇప్పటికీ అక్కడ ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే టీవీకే కార్యకర్తలు నేతలు వారి స్పందన ఎలా ఉంది? సో వాళ్ళు కూడా ఏదైనా స్టాండ్ తీసుకునే ఛాన్స్ ఉంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నారు. సో అక్కడ తాజా పరిస్థితులు ఏంటి? ఉదయం నుంచి కూడా గవర్నర్ తీరుపైన టీవీకే కార్యకర్తలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మనం చూసాం జల్లికట్టు విషయంలో తమిళనాడు ప్రజలు తమిళనాడు యువత ఏ రకంగా పోరాటం చేసి మళ్ళీ తిరిగి దాన్ని సాధించుకున్నారో మనం చూసే ఉంటాం. సో అటువంటి పరిణామాలే మళ్ళీ తమిళనాడు వ్యాప్తంగా చెన్నైలో కనిపించేటువంటి అవకాశం కనిపించింది. ముఖ్యంగా మెరీనా బీచ్ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా టీవీకే కార్యకర్తలు ఆందోళనకి సిద్ధమైనట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే కంప్లీట్గా అక్కడ పోలీస్ బలగాలకు చేరుకున్నాయి. ఎవరిని కూడా మీ బీచ్ లోపలికి వెళ్ళనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు టోటల్ కన్ఫ్యూజన్ కనిపిస్తుంది టీవీకే కార్యకర్తలకి. అటు దిశానిర్దేశం ఇవ్వడంలో అటు విజయ్ కూడా కొంత వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలని చేజారకుండా కాపాడడానికి మరో వ్యూహంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే కార్యకర్తలు మాత్రం ఉదయం నుంచి కూడా టీవీకే కార్యాలయం ముందే పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు విజయ్ వస్తారు, ఎప్పుడు విజయ్ని చూడొచ్చు, అదే రకంగానే అసలు ఏం జరుగుతోంది అనే విషయాలపైన కూడా మీడియా ఇక్కడ ఉన్నటువంటి మీడియాని ప్రతి ఒక్కరు కూడా వచ్చి అడుగుతున్నటువంటి అసలు ఏం జరుగుతోంది, అసలు నిజంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా, గవర్నర్ ఏం చెప్తున్నారు, నిజంగా బల నిరూపణకి అంగీకరించారా లేకపోతే ప్రమాణ స్వీకారానికి అంగీకరించారా, ఇలాంటి విషయాలు కార్యకర్తలు మాత్రం ఫుల్ టెన్షన్ అయితే కనిపిస్తోంది. చూడొచ్చు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క టీవీకే కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు లోపల ఎమ్మెల్యేలు దాదాపు 100 మందికి పైగా ఎమ్మెల్యేలు టీవీకేకి సంబంధించినటువంటి మొత్తం వారంతా కూడా లోపలే ఉంచినారు. ఎందుకంటే ఎవరు కూడా
బయటకు వెళ్ళకూడదు, రిసార్ట్స్ నుంచి నేరుగా ఉదయం ఇక్కడికి రావడం, సాయంత్రం మళ్ళీ రిసార్ట్స్కి వెళ్ళిపోవడం, ఇదే ప్రక్రియ ప్రతిరోజు జరుగుతూనే ఉంది. 3 రోజుల పాటు రిసార్ట్స్లోనే ఎమ్మెల్యేలంతా ఉంచినటువంటి పరిస్థితి. బట్ ఇవాళ రాత్రికి ఈ ఒక్క అంశంకి తెరపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయానికల్లా మళ్ళీ విజయ్ గవర్నర్ని కలవబోతున్నారనే సమాచారం అందుతోంది. స్పష్టమైనటువంటి లిస్టు ఒకటి రెడీ అవుతోంది. ఈ 3 పార్టీలకు సంబంధించి మద్దతు ఇవ్వబోతున్నారనే అంశం పైన ఇప్పటికే ఒక క్లారిటీ అనేది టీవీకేకి వచ్చినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు డిమాండ్స్ పెట్టేదాన్ని బట్టి ఎలా ముందుకెళ్లాలనే దానిపైన కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంటున్నారు. పార్టీ కీలక నేతలైనటువంటి సెంగోటియన్ మరి కొద్దిసేపటి కిందకే టీవీకే పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. దాంతోపాటు కూడా అరవ అర్జున్ కావచ్చు, నిర్మల్ కుమార్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ ఒక్క నేతలతో అదే రకంగానే 2 కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి వీసీకే పార్టీ, అదే రకంగానే డిఎండికే, వీళ్ళంతా కూడా సంప్రదింపులు జరుపుతున్నటువంటి నేపథ్యంలోనే రేపు ఉదయానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుండడంతో ప్రస్తుతం టీవీకే పార్టీ ఆఫీస్ వద్ద కూడా కార్యకర్తలు ఒక ఆందోళన అయితే కంటిన్యూ అవుతోంది. అఖిల, ఉమాశంకర్, మరో పక్కన ఇంత పెద్ద మొత్తంలో కూడా ప్రజలు భారీ మెజారిటీతో కల్పించారు. మరి ఇప్పుడు గవర్నర్ తీసుకుంటున్న నిర్ణయం పట్ల, సో ఎందుకంటే ఇదివరకు కూడా హంగొచ్చినా కూడా ప్రభుత్వ ఏర్పాటుకైతే గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత అసెంబ్లీలో సంఖ్యాబలం చూపించుకునే వెసులుబాటు కల్పించాల్సి ఉంటుందంటూ కూడా సో ఒక రూల్ అయితే ఉంది. అయితే ఎందుకు కావాలనే గవర్నర్ దీన్ని వ్యతిరేకిస్తున్నారంటూ కూడా, మరి ఇప్పుడు ఏదైతే అటు ప్రజలు కూడా గవర్నర్ని వ్యతిరేకించే ఛాన్స్ ఏమైనా ఉంటుందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఆ రకమైనటువంటి ఆగ్రహ జ్వాలలు కనిపిస్తూ ఉన్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే గెలుపొందింది. 108 సీట్లతో ఒక పెద్ద విజయం అనేది విజయ్ అందుకున్నప్పటికీ కూడా ఈ 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే అటు విజయ్ పూర్తిగా కూడా కన్ఫ్యూజన్, టెన్షన్లో పడినటువంటి పరిస్థితి. అటు గవర్నర్ని 2 సార్లు కలిశారు, ఆయన నుంచి ప్రతిస్తంభన ఎదురవుతూనే ఉంది. మరోవైపు ఏదైతే పూర్తి మెజారిటీ సభ్యులు ఉంటే తప్ప తమ దగ్గరికి రావద్దని చెప్పి కూడా చెప్పినట్టు సమాచారం. కంప్లీట్గా లిస్టు ప్రిపేర్ అయిన తర్వాత తాము ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తాను, లేకపోతే అనుమతించే ప్రసక్తే లేదని చెప్పి చెప్తూనే అటు ఏదైతే రాష్ట్ర అధికారులకు సంబంధించి అటు సిఎస్ కావచ్చు, డీజీపీని అసలు మీరెందుకు విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు ఆ రకమైనటువంటి హడావిడి చేస్తున్నారని చెప్పి కూడా వారిని ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో కంప్లీట్గా ఈ వ్యవహారాలంతా నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక లిస్టు ప్రిపేర్ అయితే తప్ప ఈ ఒక్క విషయంకి తెర పడేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే గవర్నర్ అనుమతించేటువంటి అవకాశం ఉంది. దీని వెనక బీజేపీ ఉండి నడిపిస్తోంది. కావాలనే గవర్నర్ ఈ రకంగా నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ బ్యాక్గ్రౌండ్లో ఉందనేటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది, అటు డిఎంకే పార్టీ చేస్తోంది, వామపక్ష పార్టీలు, ఇటు సినీ రంగానికి చెందినటువంటి కమల్ హాసన్ కావచ్చు, లేకపోతే విశాల్, వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకే విజయ్కి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు, అసలు ఇన్నిసార్లు ఎందుకు తిప్పించుకోవాల్సి వస్తుంది, ఒకవేళ బల నిరూపణ చేసుకోవాలన్నప్పుడు అది ఫ్లోర్ టెస్ట్లో విజయ్ నిరూపించుకుంటాడా లేదా అనే అంశం తర్వాత చూడాల్సినటువంటి విషయం. సో ఇప్పుడు ఎందుకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్కి అంత సంఖ్యాబలం ఉన్నప్పుడు ఎందుకు ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వరు? గతంలో జరిగినటువంటి అంశాలను కూడా కొన్ని లీగల్ ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ విషయాలు కూడా గవర్నర్ ద్వారా ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో ఏమి చెప్పినా కూడా బీజేపీ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి నడిపిస్తున్నారు, అందువల్ల గవర్నర్ ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అఖిల, రైట్ ఉమాశంకర్, థ్యాంక్ యూ.